హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత టాక్. సో మనకి రీసెంట్గా ఇంటర్లింక్లో అయితే 4 అప్డేట్స్ అయితే వచ్చేసాయి. నెంబర్ 1 అప్డేట్ ఏంటంటే ఇంటర్లింక్ విర్చువల్ వీసా కార్డ్. నెంబర్ 2 అయితే L1 చైన్. నెంబర్ 3 అయితే వెరిఫైడ్ ITLG మైగ్రేషన్. నెంబర్ 4 అయితే బర్న్ అయిపోయిన కాల్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. సో ఈ 4 అప్డేట్ని నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెంబర్ 1 అప్డేట్ వచ్చి ఇంటర్లింక్ వర్చువల్ వీసా కార్డు న్యూ అప్డేట్ అండి. ఇది ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది క్రిప్టో బెస్ట్ వర్చువల్ ప్రీపెయిడ్ వీసా కార్డు. ఇదైతే మార్చ్ మంత్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది అండ్ ఇంకో ఫ్యూ డేస్లో అనమాట. ఇంటర్లింక్ ప్లాట్ఫామ్తో అండ్ ఎకనామికల్ హ్యూమన్ నెట్వర్కింగ్ ఈ కార్డు యూజ్ చేసి డిజిటల్ టోకెన్స్ని వీసా నెట్వర్క్ ద్వారా మీరు దీన్ని వరల్డ్ వైజ్గా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే షాప్స్లో కానీ ఆన్లైన్లో కానీ ఇది ఇంటర్లింక్ ITLX వ్యాలెట్ డిజిటల్ టోకెన్స్ని డిపాజిట్ చేసి అవి డైరెక్ట్గా కార్డు త్రో యూస్ చేసుకోవచ్చు. సో మనకి ఇంటర్లింక్ వీసా కార్డ్ అయితే ఇలా ఉంటుంది. సో మీరైతే ఎవరు మిస్ చేసుకోవద్దు. ప్రతిరోజు మైనింగ్ అయితే చేస్తూ ఉండండి. నెంబర్ 2 అప్డేట్ ఏంటంటే ఇంటర్లింక్ L1 చైన్. అసలు L1 చైన్ అంటే ఏంటంటే మనకి లేజర్ బ్లాక్ చైన్ అనే అర్థము. L1 చైన్ అంటే హ్యూమన్ సెంట్రిక్ మోడల్, రియల్ యూజర్ వెరిఫికేషన్ అండ్ మొబైల్ యాక్సెస్. అండ్ దీని కరెంట్ స్టేటస్ ఏంటంటే ఇవి ప్రైవేట్ మెయింటైన్ టెస్టింగ్లో అయితే స్టేజ్లో అయితే ఉంది. ఇంకో ఫ్యూ డేస్లో అయితే అయిపోతుంది. అంటే ఫైనల్ వెరిఫికేషన్ అండ్ సెక్యూరిటీ చెక్ అయితే అవుతున్నాయి. ఇవి అయితే ఇంకో ఫ్యూ డేస్లో వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మనకి పబ్లిక్కి లాంచ్ చేస్తారు. సో అంటే ఇది మనకి మార్చ్ 3rd వీక్లో లేకపోతే 4th వీక్లో అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న అప్డేట్ అనమాట. సో అంటే చాలామందికి ఇంటర్లింక్ L1 చైన్ అంటే ఏంటో అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. సో అందుకని చెప్పి అసలు L1 చైన్ అంటే ఇదండి. ఇంటర్లింక్లో 3rd అప్డేట్ ఏంటంటే వెరిఫైడ్ ITLG మైగ్రేషన్. అంటే మీరు మైనింగ్ ద్వారా సంపాదించిన కాయిన్స్ని అసలైన టోకెన్లుగా మార్చుకోవడం. ఈ మైగ్రేషన్లో ఇందులో HCS అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనే కొత్త ప్రొసీజర్ అయితే ఎంటర్ చేస్తారు. HCS ఎలా పెంచుకోవాలి అంటే మనం లైక్ డైలీ మైనింగ్ చేయడం వలన కాయిన్స్ అయితే పెరుగుతుంది. యాప్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలి. దానివలన ఏంటంటే మనకి తొందరగా వెరిఫై అవుతుంది. అండ్ మీకైతే ఒక డౌట్ అయితే ఉంటుంది, ఇది ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది, ఎప్పుడైతే మనకి అంటే ఎప్పుడు లిస్టింగ్ చేస్తారని. ఇదైతే మనకి మార్చ్ లాస్ట్ వీక్లో అయితే అంటే లిస్టింగ్ అవ్వబోతుంది. ఇదైతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. మనకి 4th అప్డేట్ ఏంటంటే బర్నింగ్ కాయిన్స్ అండి. అంటే బర్న్ అయిపోయిన కాయిన్స్ మళ్ళీ ఎలా రిటర్న్ తెచ్చుకోవాలంటే డైలీ మైనింగ్ అయితే ఆపకుండా చేసేవారికి అయితే బర్న్ అయిపోయిన కాయిన్స్ని ఈ మంత్లో అయితే మళ్ళీ రిటర్న్ వస్తాయి. సో మీరు డైలీ మైనింగ్. సో మనకి మార్చిలో వచ్చిన 4 అప్డేట్స్ అయితే ఇవి. కింద డిస్క్రిప్షన్లో నా ఐడి అయితే ఇచ్చాను. సో నా ఐడిని కనుక యూస్ చేసి మీరు ఇంటర్లింక్లో లాగిన్ అయితే మీకు ఎక్స్ట్రాగా అయితే 1000 కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇదైతే డోంట్ మిస్ ఇట్ అనే చెప్తాను, ఎందుకంటే 1000 కాయిన్స్ అనేవి చాలా ఎక్కువ. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో డే బై డే అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డోంట్ మిస్ ఇట్. ఇంటర్లింక్లో వచ్చిన ప్రతి అప్డేట్ని అయితే నేను మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను.